1975 జూన్ 25వ తేదీన ఆర్థిక పరిస్థితి ప్రకటించడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడం చేసినటువంటి పని ఇది. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఇందూరు జిల్లాలో వచ్చినటువంటి సత్యాగ్రహం కానీ సత్యాగ్రహులు కానీ ఏ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించారు అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భరతఖండంబు ఒక పెద్ద బందిఖాన, ఇందిరమ్మయ్య జైలరు, అందులోన బుద్ధిమంతులు ఖైదీలు, మొద్దులెల్లా అమ్మగారి భజన పరులైరిసుము. ఈ పద్యం ఒకటి జనవాణి అనే ఒక పక్షపత్రికలో ఆ రోజుల్లో ప్రచారమైంది. లోక సంఘర్ష సమితి పేరిట బాగా జనజీవితంలోకి ఈ విషయాలు తీసుకుపోవడానికి చేసినటువంటి ప్రయత్నం వెనుక పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ పేరుతో కాకుండా తాను లోక సంఘర్ష సమితి పేరిట స్వయం సేవకులకు మార్గదర్శనం చేసేటటువంటి ఓ కార్యవర్గం ఏర్పడింది. జిల్లా స్థాయిలో ఏర్పడినటువంటి ఈ కార్యవర్గము ఇందూరు జిల్లాలో పనిచేస్తూ వచ్చింది. నేను అప్పుడు కామారెడ్డిలో ఉన్నాను. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా నేను అప్పటికి చేరి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ లోక సంఘర్ష సమితి ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి, అత్యయిక పరిస్థితి ఆ విధంగా విధించినటువంటి సందర్భంగా ఎట్లాగా జనంలో చైతన్యాన్ని తీసుకొని రావాలి అనేటటువంటి ఆలోచన లోక సంఘర్ష సమితి చేసింది. కాబట్టి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఈ లోక సంఘర్ష సమితి LSS ఆధ్వర్యంలో సత్యాగ్రహాల్లో పాల్గొనేటటువంటి వ్యక్తుల్ని సంసిద్ధం చేయడం, వాళ్లకు శిక్షణ ఇవ్వడం, వాళ్లను ఒకచోట సమకూర్చడం, సత్యాగ్రహానికి ఒక జట్టు ముందు వెళితే అది ఇందూరులో కావచ్చు, ఆర్మూరులో కావచ్చు, బోధన్లో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, తాలూకా ఎల్లారెడ్డిలో కావచ్చు. మాకున్నంతవరకు అయినట్టయితే కామారెడ్డిలో కొంతమంది యువతను తయారు చేసుకోగలిగాం. కానీ కామారెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి అనేటటువంటి గ్రామంలో బాగా యువత సంసిద్ధంగా ఉండేది. అదేవిధంగా రామేశ్వరపల్లి అనేటటువంటి గ్రామంలో ఉండేవారు. బిక్కునూరుకు దగ్గరగా రామేశ్వరపల్లి ఉండేది. ఇక్కడి నుంచి గ్రామం నుంచే దాదాపుగా 70-80 మంది సంసిద్ధమై వచ్చేవారు. కాబట్టి ఇలాగా ముందుకు వెళ్ళేటటువంటి ఒక స్థితి ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం చేసినటువంటిది. అందుకే ఇలాంటి పద్యాలు రావడానికి వెనుక స్ఫూర్తి మనకున్నది. భరతఖండంబే ఒక పెద్ద బందిఖాన అనేటటువంటి విధంగా భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగేగట్టి అనేటటువంటి పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో జనజీవితంలోకి తెచ్చినటువంటి వారు. కాబట్టి ఆ మార్గంలోనే ఈ జనవాణి పక్షపత్రికలో ఇలాంటి సాహిత్యం రావడం జరిగింది. అయితే ఎలాగా ఈ నిర్మాణం చేయడం అనేటటువంటిది అంటే తన పదవిని కాపాడుకోవడం కొరకు తాను శాశ్వత కాలాల పాటు ఉండాలి అనేటటువంటి ఆలోచన ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసినట్టయితే అది నిరంకుశులు చేసేటటువంటి పని అవుతుంది, అది నియంతలు చేసేటటువంటి పని అవుతుంది. ప్రజాస్వామ్య భారతంలో 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి అని మనం ఒక రాజ్యాంగాన్ని 1950లో సంసిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారంగా మొత్తము ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో అంటే ఎన్ని ప్రాంతాలైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఓటు హక్కుతో జయించిన వారు ఎవరైతే ఉంటారో, జయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారంలోకి వస్తారు. అలా అధికారంలోకి వచ్చినటువంటి వారు ఏ విధంగా పరిపాలన కొనసాగించాలి అనేటటువంటి దానికి విధులు ఉంటాయి, నియమాలు ఉంటాయి, నిషేధాలు ఉంటాయి. దాని ప్రకారంగానే ప్రజా పరిపాలన సాగుతుంది. కానీ తాను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత శాశ్వత కాలాల పాటు తాను ఉండాలనేటటువంటి ఆలోచన చేయడం అనేటటువంటిది అతి విచిత్రమైనటువంటిది. ఇందిరాగాంధీ ఆ విధంగా 1975 జూన్ 25వ తేదీన చేసినటువంటి చర్య కారణంగా కొంతమంది అంటే వినోబా భావే లాంటి వాళ్ళు అమ్మగారిని సమర్థించారు. ఏమన్నారంటే వినోబా భావే ఇది ఒక ఆనుశాసనిక పర్వం అన్నారు. మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాలలో ఆనుశాసనిక పర్వం ఒకటి. భీష్ముడు తాను నీతులు చెప్పేటటువంటి ఏ విధంగా మానవ జీవన వికాసంలో వ్యవహారం జరగాలి అనేటటువంటిదిగా ధర్మరాజుకు తదితరులకు చెప్పేటటువంటి అనేక అంశాలు ఆనుశాసనిక పర్వంలో మనం చూస్తాం. ఆనుశాసనిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం ఇవన్నీ కూడా పరిపాలనా విధానానికి సంబంధించినవే కాకుండా మానవ జీవన వికాసానికి నైతిక విలువలు, మానవతా దృక్పథము ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి.
కథలు కథలుగా మధ్యలో రావచ్చు, అనేక సందేశాలు ఉండొచ్చు. కానీ అలాంటి అనుశాసనిక పర్వాన్ని వినోబా భావే లాంటి ఒక గొప్ప సాధువు, అంతేకాకుండా భారత భాగవత రామాయణాదులు అద్భుతంగా అధ్యయనం చేసినటువంటి ఈ గొప్ప వ్యక్తి, మనిషి, శ్రీమద్ భగవద్గీతకు అపారమైనటువంటి ఉపన్యాసాలు అందించి సామాజిక జీవనంలో చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఎందుకు ఆ విధంగా అనుశాసనిక పర్వం అన్నాడో అర్థం కాలేదు. దాంతో మనకు ఈ తెలుగునాట అది దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు అత్యాచార పర్వం అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అంటే ఈ ఎమర్జెన్సీ కాలం, అంటే ఈ ఆర్థిక పరిస్థితి కాలంలో ఏమేమి అత్యాచారాలు జరిగినాయి, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ విధంగా జైల్లో వేశారు, ఎలా నిర్బంధించారు, ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ బాధలేంటి, వాళ్ళ అత్తమామలు పడ్డటువంటి కష్టాలేంటి, వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఈ కష్టాలు పడ్డారు, కష్ట నష్టాలకు గురయ్యారు అనేటటువంటి విషయాలన్నింటినీ అత్యాచార పర్వంలో వారు వివరించారు. అంతేకాకుండా బండారు సదాశివరావు గారు జనవిజయం అనే అద్భుతమైన పుస్తకాన్ని వారు వేశారు. దాదాపు 350 పేజీల ఉన్నటువంటి ఆ పుస్తకానికి ఈ ఇందూరు సత్యాగ్రహ చరిత్ర నేను పంపించడం జరిగింది. అలాగా ఎక్కడెక్కడైతే సత్యాగ్రహాలు ఈ ఇందూరు జిల్లాలో జరిగినాయో, నిజామాబాద్ జిల్లా అండి, ఇందూరు అని పూర్వం ఉండేది, ఇందూరుకు ఒక జైలు ఉండేది, ఆ ఇందూరుకు ఖిల్లా మీద జైలు ఉండేది, ఆ ఖిల్లా జైల్లో సత్యాగ్రహాలను పెట్టారండి. మనం ఆశ్చర్యపోతాము. ఇంతకంటే పూర్వం ఆ జైల్లో ఉన్నటువంటి వారిలో మహాకవి దాశరథి గారు ఒకరు. దాశరథి గారు జైల్లో ఉన్నటువంటి సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ జైల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. దాశరథి గారు స్వాతంత్ర వీర సావర్కర్ యొక్క స్ఫూర్తిని పొంది అండమాన్ కా ప్రియ ప్రవాస్ అనేటటువంటి పేరిట మాజీ జన్మ టేప్ అనే మహారాష్ట్ర భాషలో రాసినటువంటి దానిని అండమాన్ కా ప్రియ ప్రవాస్ అనేటటువంటి పేరిట అది హిందీలో అనువాదం చేశారు. దాన్ని నేను అండమాన్లో ఆజన్మాంతం అనేటటువంటి పేరిట 1990 ప్రాంతంలో తెలుగులోకి తీసుకుని వచ్చాను. జాగృతి వారపత్రిక ఈ అండమాన్ కా ప్రియప్రవాస్ అనబడే ఈ హిందీ గ్రంథాన్ని తెలుగులోనికి తెచ్చినటువంటి దీనిని 1.5 సంవత్సరాలు వరుసగా వేసింది. చాలా పెద్ద పుస్తకం అండి, 600 పుటల పుస్తకం ఇది. కాబట్టి ఆ విధంగా పూర్తిగా అలా ప్రచురించారు. ఆ సావర్కర్ స్ఫూర్తి దాశరథి గారికి అందింది. సావర్కర్ ఏ విధంగానైతే గోమంతక్, కమలా, మహాసాగర్ మొదలైనటువంటి పేర్లతో తాను జైలు నుంచి విడుదలైన తర్వాత పుస్తకాలు ప్రచురించారో, ఆ పేర్లతో ఉన్నటువంటి ఆ పుస్తకాల్లోని పద్యాలన్నీ కూడా మహారాష్ట్ర భాషలోనివి. అవన్నీ గోడ మీద రాసి వాటన్నింటిని ధారణ చేసి 4000 పద్యాలండి ఆయన వెలికి వచ్చిన తర్వాత వాటన్నింటిని ధారణలోకి వాళ్ళు తెచ్చుకొని పుస్తకాలు వేశారు. సరిగ్గా దశరథి గారు కూడా, ఓ నిజాము పిశాచమా ఈ కానరాడు నిన్ను ఓలిన రాజు మా కెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అలాంటివే ఆయన అక్కడ రాశాడు. అయితే ఒక సంఘటన జరిగింది. దాశరథి గారు కూర్చొని ఉన్నారు. దాశరథి గారు కూర్చోగా ఉండేటటువంటి వారు. జమలాపురం కేశవరావు గారు ఆయన పక్కనే ఉన్నారు. దాశరథి గారిని జైలరు చూసి ఏ గిడ్డా క్యాకరేగా అన్నాడంట అండి. ఏ గిడ్డా క్యా కరేగా అనే వరకు జమలాపురం కేశవరావు వెంబడే ఏ గిడ్డా కుచ్ నహీ కరేగా లేకిన్ ఏ గిడ్డా కా కలం తుమ్కో ఖతం కర్దేగా అన్నాడంటండి. అంటే తుమ్కో ఖతం కర్దేగా అంటే జైలర్కు తాకదండి ఆ మాట, నిజాంకు తాకుతుంది. కాబట్టి అంత శక్తి ఉన్న కలం బలం గళం బలం ఉన్నటువంటి దాశరథి. అందుకే ఆయన రాశాడు, ఇక నిద్దుర రాదు మనకు ఇక చీకటి మాటలనకు మండుతున్న సూర్యుడు మన మండలాన విచ్చెను తన కాంతి నేత్రమును నేడు వెలుతురులను ఆపు కొరకు పలు గోడలు కట్టినారు వెలుతురులను ఆపు కొరకు పలు మేడలు కట్టినారు ధనం దాచగలరు గాని తేజస్సును దాచగలరా శిరస్సు దించగలరు గాని మనస్సులను ఉంచగలరా అని. నీకు బలం ఉంటే జులుము ఉంటే జుట్టు పట్టి తలకాయ ఉంచొచ్చు, కానీ ఆ తలలో ఉన్నటువంటి మనస్సును అణచివేయడం కానీ తొక్కివేయడం కానీ ఎవరికి సాధ్యం కాదు. సరిగ్గా ఇందిరాగాంధీకి ఇది వర్తిస్తుందండి. ఎవరికైనా కానీ ప్రజాస్వామ్య భారతాన్ని పరిరక్షించుకోవాలని భారత పౌరులు తాను ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. ప్రజల సహకారం ఉందండి. ఈ విధంగా ఇందూరు సాహిత్యంలో అనేక అంశాలు ఆ కాలంలో వచ్చినటువంటి ఉన్నా కానీ ప్రత్యేకంగా ఈ విషయాలన్నింటినీ కూడా జనవిజయం గ్రంథకర్త బండారు సదాశివరావు గారికి అందజేయడం జరిగింది. సత్యాగ్రహుల సంఖ్యా వివరాలు అనేటటువంటి అంశాన్ని ప్రత్యేకంగా వారికి ఇచ్చాం. అంతేకాదు పూర్వ సంసిద్ధత ఎలా ఉంటుంది, సంఖ్యా వివరాలు ఏవో లెక్కలు ఉంటాయనుకోండి, కానీ పూర్వ సంసిద్ధత ఏంటి? ఎవరైతే స్వయం సేవకులు ఉన్నారో వాళ్ళు ఎల్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రావడానికి ఇష్టపడితే, అంతేకాకుండానండి ఓల్డ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక 2-3 వాళ్ళు కూడా వచ్చి సత్యాగ్రహంలో జమయ్యారు. కొద్ది సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిశారు.
ఎందుకనకంటే జయప్రకాష్ నారాయణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ ఎల్ఎస్ఎస్ ఏర్పడింది అనేటటువంటి తెలుసు. కానీ దీనికి బలం, శక్తి, చైతన్యం అందించినటువంటి మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులండి. కాబట్టి యువతను ఆ విధంగా నిర్మాణం చేసి ముందుకు పంపడానికి సంసిద్ధత చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళల్లో మాలాంటి వాళ్ళం ఉన్నాం అంతే. ఆ విధంగా ఏ పనులు చేసేటటువంటి వాళ్ళం అనేటటువంటి ప్రశ్న వస్తే అప్పుడు కరపత్రాలు తయారు చేయడం, సైక్లో స్టైల్ చేయడం, వీటిని గోడల మీద అతికించి రావడం. నేను వెంకటరామారెడ్డి గారని కార్యకర్త అండి. ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. నేను తెలుగు లెక్చరర్గా ఉన్నా కానీ ఇది ప్రభుత్వ సహాయం పొందుతున్న కళాశాలలో ఉన్నట్టే లెక్క. కాబట్టి అంతర్గతంగా చాటుమాటుగా కార్యక్రమాలు మేము చేసేవాళ్ళం. అంటే ఈ కరపత్రాలు రాయడం, వాటిని సంసిద్ధం చేయడం, సైక్లో స్టైల్ చేయడం, ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వాళ్ళకి అందిస్తే, అంటే ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని, అంటే ఆత్యయిక పరిస్థితి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రచారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవి అందిస్తే వాళ్ళు గోడల మీద అతికించడం, అక్కడక్కడ కరపత్రాలు పంచడం మొదలైనవి చేసేవారండి. ఈ వెంకటరామారెడ్డి గారు వారు ఇంజనీరు. ఆయన ఇందూరులో, అంటే కామారెడ్డిలో ఉన్నటువంటి ఆయన ఇందూరు అంటే నిజామాబాద్కు వెళ్ళి గోడల మీద అతికించేటటువంటి సందర్భంగా పోలీసులు ఈయన అరెస్ట్ చేశారండి. ఈయన దాదాపుగా 18 మాసాలు జైల్లో ఉన్నారండి. ఆనాడు చాలామంది 18 మాసాలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళేనండి. కాబట్టి జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు తెలుసండి, హైదరాబాద్లో ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, వామపక్ష భావాలు కలిగిన అభ్యుదయ జ్వాలాముఖి, వీళ్ళిద్దరూ కూడా ఒకే జైల్లో ఉన్నారండి. కాబట్టి ఈ విధంగా ఇందూరు సత్యాగ్రహ చరిత్రలో అంతర్భాగంగా పూర్వ సంసిద్ధత అనేది మొదటిదండి. అంటే ఎట్లాగా ఎవరితో మాట్లాడతాం, నాయనా మీరు ఇట్లా తయారు కావాలి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, మీ అమ్మ నాన్నలను ఒప్పించాలి అని అంటే, నాయన ఒక్క కొడుకు నువ్వెందుకు పోతావురా ఆయన అని తల్లి అనడం. ఆ తర్వాత ఈ జైలుకు పోతే చెడ్డ పేరు వస్తుందిరా అని అంటే, కృష్ణుడే జైల్లో పుట్టాడమ్మా, మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారమ్మా, వీర సావర్కర్ అయితే 2 ఆజన్మ కారాగార శిక్షలు పొందారమ్మా. ఈ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి ఈ సత్యాగ్రహులకు అంటే, వీర సావర్కర్ జయంతి జరిపేటటువంటి సందర్భంగా విన్న ఘట్టాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బ్రిటిష్ వారితో పోరాడిన సందర్భంగా వాళ్ళు పడ్డ బాధలు గాథలు ఇవన్నీ కూడా కొద్ది గొప్ప తెలిసి ఉంటాయండి. అది 15వ ఆగస్టు నాడు వినొచ్చు, 26వ జనవరి నాడు వినొచ్చు, లేదా గాంధీ జయంతి నాడు వినొచ్చు, లేదా వాళ్ళ వార్షికోత్సవాలు, లేదా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు వేసిన నాటకాల ద్వారా కానీ, వాళ్ళు ఉపన్యాసాల పోటీలో పాల్గొనడానికి సంసిద్ధమైనటువంటి సందర్భంగా కానీ ఇవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులను ఆ విధంగా వాళ్ళు ఒప్పించడం, అలాగా వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా అరెస్ట్ అయ్యి సత్యాగ్రహం చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి ఆ ఇందూర్ ఖిల్లా జైల్లో వేశారు. ఇప్పుడే చెప్పాను కదండి, ఇందూర్ ఖిల్లా జైలు ఎంత పవిత్రత పూసుకొని ఉందో లేదా రాసుకొని ఉందో, ఆ పవిత్రత పరిమళాలు ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే దాశరథి లాంటి ఒక జాతీయ కవి, ఒక మహాకవి, ఆయన అక్కడ జైల్లో నిర్బంధింపబడ్డాడు 1946-47 ఆ ప్రాంతంలో. కాబట్టి 46, 47, 48 ప్రాంతంలో 48 సెప్టెంబర్ 17 వరకు ఇక్కడ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. కాబట్టి అందువల్ల అక్కడ జైల్లో, ఇందూర్ ఖిల్లా జైల్లో వీళ్ళు ఉండేవాళ్ళండి. వెళ్ళేటటువంటి సందర్భంగా అద్భుతమైన 1-2 మందిరాలు కనిపిస్తాయండి ఆ ఖిల్లా జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ మందిరంలో ఎప్పుడో సమర్థ రామదాసు వచ్చి ఆ మందిరాల నిర్మాణానికి దోహదం చేశాడు అనేటటువంటి కథలు వింటూ ఆ జైల్లో వాళ్ళు ఉండేవారు. ఇది పూర్వ సంసిద్ధత అండి. ఇక పోలీసుల దురాగతాలు, అత్యాచారాలు ఏ విధంగా ఉంటాయండి. కాబట్టి పాలన కాంగ్రెస్ది ఎక్కడైనా కానీ ఆ కాలంలో దేశమంతటా కూడా కాంగ్రెస్ పాలనే ఉండింది. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చినటువంటి పాలకుల్లో ఈమె కాలంలో అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక గొప్ప మనిషి, ఒక జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదం ఇచ్చి జాతిని జాగృతం చేసినటువంటి కాలం వేరు. కానీ ఇందిరాగాంధీ తాను శాశ్వత కాలాల పాటు ఉండాలి అని, శాశ్వత కాలం అంటే బతుకున్నంతకాలం, మనిషి ఎంతకాలం అండి, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నట్టుగా ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అయినా కానీ అధికార పీఠాన్ని అంటిపెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడము ఆమె మనస్సులో పుట్టినటువంటి ఒక దురాలోచన. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంగా పోలీసులు కొట్టేవారు, కీళ్ల మీద కొట్టేవారు, మోకాళ్ళ మీద కొట్టేటటువంటి వారు, బట్టలు విప్పి కొట్టేటటువంటి వాళ్ళు. మీకు వెనుక ఎవరు ఏమిటి అంటే మేమంతా ఎల్ఎస్ఎస్ కాదు, వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది, కాదు మేము ఎల్ఎస్ఎస్.
ఎక్కడో వాళ్ళకు అందే సమాచారం వాళ్ళకు అందుతుంది, కానీ లోక సంఘర్ష సమితి పేరిట ఏమో వచ్చామని అయినా కానీ వాళ్ళు ఆ ఎల్ఎస్ఎస్ దగ్గర దగ్గర ఆర్ఎస్ఎస్ అని రాసుకునే వాళ్ళండి, వీళ్ళంతా స్వయం సేవకులు అని. అంతేకాకుండా అన్య సంస్థల ప్రముఖుల యొక్క సహకారం అందేదండి. ఈ కార్యక్రమం ఇట్లా చేస్తున్నామని ఒకసారి ఒక ఓల్డ్ కాంగ్రెస్కి చెందినటువంటి, అంటే ఇందిరా కాంగ్రెస్కి చెందినటువంటి వారు కారండి, ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇట్లా చేస్తున్నామంటే చేయండి నాయన, భారత ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అన్నటువంటి పెద్దలు ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, అరెస్ట్ అయినటువంటి వెంకటరామారెడ్డి గారు 18 నెలల తర్వాత విడుదలయ్యి ఆ తర్వాత కేసులో ఇరుక్కొని ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగంలోకి ఆయన చేరాడు. ఆ తర్వాత కూడా ఆయన జీవితాంతం, ఇప్పుడు లేరు వారు, వారిని స్మరించుకోవాల్సిందే. ఎందుకంటే ఓ గొప్ప కార్యకర్త వెంకటరామారెడ్డి గారు. వారి పుత్రులు ఒక కళాశాల పాఠశాల స్థాపించి ఇప్పుడు తండ్రి గారి కోరికలు తీరుస్తూ ఉన్నారండి. ఆ విధంగా కాబట్టి ప్రముఖుల సహకారం లభించేది. వాళ్ళు ఈ ఆమె చేసిన తప్పు అనేవాళ్ళు అంతర్గతంగా చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళు ఒక రేడియోకు లో ప్రకటన ఇవ్వడం కానీ లేకుంటే పత్రికకు ఒక సందేశం ఇవ్వడం కానీ చేసేవాళ్ళు కాదండి. ఎందుకొరకంటే ఓల్డ్ కాంగ్రెస్ చెందినటువంటి వాళ్ళు. తర్వాత ప్రజల సహకారం ఎక్కడ వెళ్ళినా ఉండేదండి. ప్రజలు ఎప్పుడూ కూడా సహకరించేటటువంటి వాళ్ళు. అంటే ఫలానా వాళ్ళు వెళ్తున్నారండి అంటే మేమేమైనా ఇవ్వాలండి, వాళ్లకు బట్టలు ఇవ్వమంటారా, దుప్పట్లు ఇవ్వమంటారా, కాదు ఏమైనా ఆర్థిక సహాయం చేయమంటారా అంటే వద్దండి, అంతా సంసిద్ధమై ఉన్నారు అని అంటే అయినా కానీ వాళ్ళు ఊరుకోకుండా దుప్పట్లు ఇవ్వడము, శాలువాలు ఇవ్వడము ఇలాగా చేసేవాళ్ళండి. ఈ విధంగా ప్రజల సహకారం ఉండేది. అక్కడ ఇందూరు వాణి మొదలైనట్టు, జనవాణి మొదలైనట్టు కొన్ని పత్రికలు ఉండేటివండి. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని పత్రికలు, సైకిల్ స్టైల్ పత్రికలు, వీటిల్లో మన వార్తలు సమగ్రంగా ఇచ్చి అందరికీ అందేటటువంటి విధంగా చేసేవాళ్ళం. దాని సమాచారం వాళ్ళకి అందేది. ఆ తర్వాత జైలు నుండి విడిపడ్డటువంటి సత్యాగ్రహులు కొంతమంది 6 నెలలకు, కొందరు ఏడాదికి, 18 నెలలు కొంతమంది ఈ విధంగా ఉన్నారండి. అలాగా సత్యాగ్రహులు విడిపడ్డ తర్వాత, అంటే జైలు నుంచి వారు వెలుపలికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకున్నామండి. అలాంటి ఇంటర్వ్యూలు సమాచారాన్ని కూడా ఈ బండారు సదాశివరావు గారు రచించినటువంటి జన విజయం పత్రికకు అందించడం జరిగింది. దాంట్లో మనకు కావలసినంత సమాచారం లభించేది. ఎందుకొరకు అని అంటే వాళ్ళు జైల్లో ఏ కష్టాలు పడ్డారు అనేటటువంటి ఇవన్నీ విషయాలు దాని ద్వారా మనకు తెలిసేదండి. సత్యాగ్రహంలో పాల్గొన్న వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలనేటటువంటి ఆలోచన కూడా వెనుక ఉన్నటువంటి వాళ్ళు చేశారండి. అలాగా సత్యాగ్రహ కాలంలో ఇందూరు జైలు చరిత్ర కానీ మనం పరిశీలన చేసినట్టయితే అక్కడ కార్యక్రమాల్లో కూడా ఎట్లా ఉండేది, ఉదయం 6 గంటలకు ప్రాతస్మరణ చేసేవాళ్ళు, కేశవాష్టకం చదివేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత 7:30 నుంచి 8 గంటల వరకు శారీరక చేసేవాళ్ళు, 11:30 వరకు గీతాపఠనం చేసేవాళ్ళు, తర్వాత 11:30 నుంచి 2 వరకు విరామం తీసుకునేవాళ్ళు, 2 నుంచి 4 గంటల వరకు గీత్ చర్చ, ఒక గీత్ పాడేవారు అంతా కలిసి ఏదైనా ఒక చర్చకు ఒక అంశం తీసుకునేటటువంటి వాళ్ళు. ఉదాహరణకు ఇటలీలో మజిని ఏ విధంగా పోరాడాడు, ఆ తర్వాత అమెరికా స్వాతంత్ర చరిత్ర ఏ విధంగా ఉండింది, జర్మనీ పరిస్థితులు ఏంటి, జపాన్ పరిస్థితులు ఏంటిది, భారతదేశంలో మొదటి కాలంలో అంటే పూర్వకాలంలో ఏ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నది, పరిపాలకులు ఏ విధంగా ఉండేటటువంటి వారు, కృష్ణదేవరాయల కాలం మొదలైనటువంటి మంచి రాజుల కాలంలో వాళ్ళు ఏ విధంగా మారువేషాలు వేసుకొని ప్రజల సమస్యలు తీర్చేవారు అని చారిత్రకమైనటువంటి అనేక అంశాలు చరిత్రలో వచ్చేవటండి వాళ్ళు చెప్పారు. తర్వాత 4 గంటల నుంచి 7 గంటల వరకు విరామం ఉండేదండి. ఆ తర్వాత 7 నుంచి 9 వరకు కథ బౌద్ధిక కార్యక్రమం ఉండేది. ఎవరైనా ఒకరు కథ చెప్పేవారు, ఆ తర్వాత ఒకరు బౌద్ధిక ఇచ్చేవాళ్ళు. ఆ బౌద్ధిక కూడా ధార్మిక జీవనానికి సంబంధించినవి, నైతిక విలువలకు సంబంధించినవి ఇలాగా ఉండేటివి. సత్యాగ్రహం పూర్వంలో ఎట్లా జరిగింది, 1857లో రావాల్సినటువంటి స్వాతంత్ర్యం 1947కు ఎందుకు వచ్చింది, ఈ 90 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారణం ఏమిటిది, ఇలాంటివన్నీ కూడా చర్చోపచర్చలుగా వచ్చేవండి. ఈ విధంగా అత్యవసర పరిస్థితులు, అత్యాచారాల ప్రభావాలు అనేటటువంటి దాని మీద కూడా చర్చలు జరిగేవండి. అంతేకాకుండా లోక సంఘర్ష సమితి ఎలా నిర్మాణమైంది, రాజ్యాంగంలో ఇంతవరకు వచ్చిన మార్పులు ఎలాంటివి, రాజకీయ పార్టీల యొక్క చరిత్ర ఏంటిది, సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు వ్యవస్థను రూపుమాపడానికి సంఘం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటివి, ఈ విషయాల మీద ఎన్నో పర్యాయాలు చర్చలు జరిగేవండి. కాబట్టి అంతేకాకుండా ఆ చర్చల్లో వ్యక్తిగత రాష్ట్రీయ శీలాలు సత్యాగ్రహాలను ఆకట్టుకునేటివి. అంటే వ్యక్తిగత శీలము, రాష్ట్రీయ శీలము. ఒక నాణ్యం ఉంటే ఆ నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాంటివి అని అంటే అది బొమ్మ అరిగినా బొరుసు అరిగినా కానీ
శీలం అరిగినట్టు లెక్క. కాబట్టి నాణ్యం బొమ్మ అరిగినా బొరుసు అరిగిన నాణ్యం ఏ విధంగా చెల్లదో వ్యక్తిగత జీవితంలో కూడా వ్యక్తిగత జీవితంలో బహిరంగంగా ఉండే జీవితంలో చెడు వచ్చినా లేదా ఆంతరికమైనటువంటి జీవితంలో చెడు ఆలోచనలు వచ్చినా కానీ ఆ వ్యక్తి జీవితం చెల్లని నాణం కిందే లెక్క అన్నటువంటి సంఘ సిద్ధాంతకర్తలు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ చర్చలోకి వచ్చేటివి. ఇంకా విశేష కార్యక్రమాలు, పూజనీయ బాలసాహెబ్జీ యొక్క జన్మదిన కార్యక్రమం ఇలాంటివి జరిగేవండి. సత్యాగ్రహుల యొక్క ప్రవర్తన పోలీసు వాళ్లకు చాలా నచ్చేదండి. వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళని మేము తెచ్చి జైల్లో బేడీలు వేసేసి మిమ్మల్ని హింసించేటటువంటి స్థితికి తీసుకొని వచ్చాము అనేటటువంటి విధంగా వాళ్ళు వాపోయేవాళ్ళు. ఒక తల్లి జైలు నుంచి వచ్చినటువంటి కొడుకును ఏమి నాయనా ఇంత కష్టం అయింది అని అంటే, అమ్మ ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈనాడు ఒక మంచి కార్యానికి చేతులు బేడీలు వేసుకొని పోయి వచ్చాను, అయినా నాకు బేడీలు వేసింది మా చేతులకు కాదు, ఇవి సత్యానికి సంకెళ్ళు అన్నాడండి ఒక అబ్బాయి. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా ప్రేరణదాయకమైనటువంటివిగా మనకు కనిపిస్తాయి. నాయన ఒక్క కొడుకు గారాబంతో చూసుకుంటున్నాను నిన్ను, పోవద్దు అనేటప్పుడు అంటే, అమ్మ ఈ విధంగానే శివాజీతో జిజియాబాయి అన్నదా అన్నటువంటి, అంటే వాళ్ళు అదివరకే తెలుసుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఈ విధంగా తల్లిని ఒప్పించి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంతోషాన్ని మనము చెప్పలేమండి. కాబట్టి ఇలాంటి ఘట్టాలు అవి అన్నీ కూడా స్ఫూర్తిప్రద సంఘటనలు ఎన్నో మనకు ఉండేటివి. 10 మంది ఒక చోట కలిసి ఉన్నటువంటి కారణంగా వాళ్ళు జనవరి 20 నాడు రిపబ్లిక్ డే సందర్భంగా సత్యాగ్రహులంతా భారత్ కుమార వీరాధీర మాతృదేవి రమ్మంటుందోయి మొదలైనటువంటి ఇలాంటి గీతాలను సాంఘిక గీతాన్ని ఉచ్చేశ్వరంతో గొంతెత్తి పాడినటువంటి ఘట్టాలు ఉన్నాయండి. కాబట్టి ఎటు చూసినా కానీ ఏ మాత్రం కూడా విసుగు, విరామము, చింత, అయ్యో ఇలా జరిగింది అనేటటువంటి బాధ ఏమీ లేకుండా మేము ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో భాగంగా ఇది స్వీకరించాం. ఈ సత్యాగ్రహాన్ని అనే భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళే మనకు ఆ కాలంలో కనిపించారండి. కాబట్టి 1975 జూన్ తర్వాత 18 నెలలు దాదాపుగా కొద్ది అటు ఇటుగా ఏడాదిన్నర కాలం. ఈ ఏడాదిన్నర కాలంలో 18 మాసాలు నిండుగా, అంటే అత్యవసర పరిస్థితి తొలగింపు జరిగేంత వరకు కూడా జైల్లోనే ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది తమ ఆత్మకథల్లో ఇవి రాసుకున్నారండి. అయితే జన విజయం పుస్తకంలో ఏవి ముఖ్యమైనటువంటి అవి తీసుకొని బండారు సదాశివరావు గారు అవి అందులో చేర్చారు. అలా చేర్చినటువంటి వాటిల్లో ఈ ఒక చిన్న కవిత అందులో ఒకటి కనిపిస్తుంది అండి. నా దేశంలో అధికార శ్వానం అప్పుడప్పుడు ఆవలిస్తుంది. అధికారంలో కూర్చున్నటువంటి ఆ శ్వానం కుక్క, అది చూసినప్పుడు చిన్న చిన్న కుక్క కూనలకు ఒకటే అరుపు, దేశమంతా మార్జాలమయమే అయ్యుంటే రాజ్యం కుక్కలదే అయ్యుండేది, కానీ ఇక్కడ మృగరాజులున్నవి, కరిరాజులున్నవి, అందుకే నా దేశం జీవించే ఉన్నది, కుక్కల్ని కూడా కరుణించేనన్నది. ఈ కవిత జన విజయంలో వేశారండి. అప్పుడు జనవాడిలో అచ్చైనటువంటి ఈ కవిత, అంటే రచయితలు రాసేటటువంటి వాళ్ళు ఆ విధంగా అలా రాసినటువంటి కవితల ద్వారా జనజీవితంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయడానికి ఆనాడు పత్రికలు పనిచేశాయి. అలా పనిచేసినటువంటి వాటిల్లో ఈ ఇంకా అనేక పద్యాలలో కూడా వచ్చినటువంటి అంశాలు ఉన్నాయండి. అందులో ఇది నా దేశమటంచు చెప్పుకొనగా ఎంతేని వాంఛించి తిన్, ఇది నా సంస్కృతి ఎంచు చాటు కొనగా ఎంతేని భావించి తిన్, ఇది నా ధర్మమటంచు చూపు కొనగా ఎంతేని యోచించి తిన్, పెదవుల్ విప్పగనీక కుట్టిరిట ఓ స్వేచ్ఛాధరిత్రీ సతీ. నేను నా దేశం ఇటువంటిది అని అనుకుంటే, నా సంస్కృతి ఇటువంటిది అని నేను అనుకుంటే, నా ధర్మం ఇటువంటిది అనుకొని నేను చెప్పాలనుకుంటే అవి చెప్పకుండా పెదవులు విప్పగనీక కుట్టిరిట ఓ స్వేచ్ఛాధరిత్రీ సతీ అని. చూడండి ఎంత వేదనతోటి ఇలాంటి కవితలు పద్య రూపంలో వచ్చినటువంటివి కానీ, వచన కవిత రూపంలో, గేయ రూపంలో వచ్చినటువంటివి కానీ అవి కనిపిస్తాయి. అంతేకాదు, సుత్తెల పోట్లు వేసిరిట సూరుల నెత్తుల మీద, కక్షతో కత్తిని బట్టి కొద్దీ బహుగాయములే వనరించి, మూతులను ఒత్తి బిగించి దామెనల హుమ్మని కాల విషాగ్ని జల్లగా మెత్తురో చతురో మరల మేకొని ఒత్తురో ఓ వసుంధరా. కాబట్టి కొట్టి తిట్టి పడగొట్టి ఈ విధంగా జైల్లో వేసినటువంటి అవి గుర్తు చేస్తూ వాటిని తలుచుకొని చత్తురో లేకపోతే
మళ్ళీ మేకొని ఒత్తురో, మేకొని రావడం అంటే కలిసికట్టుగా రావడం అని ఎలా జరుగుతుంది అని. ఎన్నో కష్టములు ఇది ఎటులో ఈష్ట సంప్రాప్తులై ఉన్నారమ్మ అనేకులీడ భవదీయోత్కర్ష్టతా సిద్ధులన్ కన్నారన్ ఘనమంగళారతులు కాంక్షాపూర్తిగా చూడనన్ చిన్న భిన్న మనస్కులైన ప్రవరుల్ శ్రీకార రేఖాంకితుల్. ప్రవరుల్ ప్రకృష్టవరులు అనేటటువంటి అర్థంలో ప్రయోగించినటువంటి అవండి. కాబట్టి ఈ విధంగా జనజీవితంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయడానికి అక్షరాలను లోకంలోకి వెళ్ళినటువంటి ఇలాంటి పద్య కవితలు కానీ గేయ కవితలు కానీ ఇందూరు జిల్లాలో వచ్చాయండి. ఇందూరు జిల్లాలో అవి బోధన్ కానీ, అటు ఆర్మూరు కానీ, ఆ తర్వాత ఇటు కామారెడ్డి కానీ, అడ్డూరు ఎల్లారెడ్డి తాలూకా కేంద్రాలండి. ఇవన్నీ కూడా ఇందూరు పెద్ద నగరము. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి వీటిని మనం చూసుకున్నట్టయితే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంతేకాదు, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఏ మట్టి వృద్ధికై ఏలుతావు, ఈ గాలిలో తిరిగి ఈ గాలినే పీల్చి ఇటలేని గాలిపై ఏల ప్రేమ, ఈ నీటిలో మునిగి ఈ నీటినే త్రాగి ఏ నీటి కొరకు ఈ ఏడుపులన్నీ, ఈ నిప్పులో కాలి ఈ నిప్పులో పేలి ఆపసోపాలేలా అన్యములకు, ఇచ్చట పుట్టియు పెరిగియు ఏహ్య భావములను వ్యాపింపజేసడి మూఢులున్న దేశమా, వీరు వికృత విద్వేషములను వీడి ఒకటిగా నిల్వగా విందునెప్పుడు. కాబట్టి విద్వేషాలతో ఉండి సామాజిక జీవితంలో సంఘటిత శక్తి లేనటువంటి విధంగా ఎవరికి వాళ్ళే యమునా తీరేగా ఉండేటటువంటి విధంగా చీల్చి పాలించేటటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి సందర్భంగా ప్రజాస్వామిక భారతాన్ని నిర్మాణం చేసుకోవడం, ఆ తర్వాత సంఘటిత శక్తితో ముందుకు అడుగు వేయడం అనేటటువంటిది ఒక ధ్యేయంగా స్వీకరించి ముందుకు అడుగు వేసినటువంటి వాళ్ళనందరినీ కూడా, ఈ సత్యాగ్రహం చేసినటువంటి వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా మనకు ఆయా తాలూకా కేంద్రాలలో ఈనాటికి కూడా అక్కడ సత్యాగ్రహ చరిత్రలో రాసిపెట్టబడి ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు. అందువల్ల జైలులో ఉన్నటువంటి కాలాన్ని, జైలు కంటే ముందు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ వృత్తి వ్యాపార కార్యకలాపాలు, చదువులు, వృత్తి విద్యార్థులు అండి ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎల్ఎస్ఎస్లో వెళ్ళారు. లోక సంఘర్షంతో ఆ విధంగా వెళ్ళేసి తమ జీవితాలను కూడా పణంగా పెట్టి సత్యాగ్రహంలో పాల్గొనడానికి వాళ్లకు ఈ ప్రేరణ ఇచ్చింది ఏమిటి అంటే భారతమాత. కాబట్టి నా తల్లి భారతమాత శృంఖలాబద్ధ కారాదు అనేటటువంటి ఆలోచన. అందుకొరకనే చెప్పేసి అత్యాచార పర్వం అనేటటువంటి దానిలో ఈ విషయాలన్నీ ప్రొఫెసర్ శివప్రసాద్ గారు చాలా కూలంకషంగా వివరించారండి. అంతేకాకుండా జనవిజయంలో బండారు సదాశివరావు గారు ఈ విషయాలు చెప్పారు. ఇంకా కథల రూపంలో, కవితల రూపంలో వచ్చినటువంటివి ఎన్నో మనకు కనిపిస్తాయి. గేయాలుగా ప్రచారంలోకి వచ్చినటువంటివి కనిపిస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కానీ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆ కాలంలో ఏ పరిస్థితి ఎట్లా ఉండింది అనేది తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ అండి. తలుపులన్నీ మూసి పిల్లి మీద దాడి చేస్తే అది తప్పకుండా తిరగబడుతుంది. చుట్టూరా గిర్రులు గీసి ప్రజల నోళ్లు నొక్కేస్తే ప్రజాస్వామ్యం కూడా అదే చేస్తుంది. చిన్న మాటలే, కానీ ఇది కూడా ఆ కాలంలో జనవాణిలో ప్రచురింపబడ్డది. జాగృతి వారపత్రికలో కూడా ఇలాంటి చిన్న చిన్న కవితలు స్పేస్ ఫిల్లింగ్గా వాళ్ళు అప్పుడు వేశారండి. అంతేకాకుండా ఒక పెద్ద కవిత, నా గొంతు మూగవయింది, నా కలం పాళీకి సిరా సరఫరా మానేసింది, గళం పలకదు కలం గిలకదు, నా భాషా సుందరిని అర్థించే రంగస్థలమేది, నా భావద్యుతి బహిర్గమనానికి మార్గమేది, నా గొంతు బాగున్నప్పుడు శ్రోతలెందరో చెవిటి వాళ్ళు అయ్యారు, కొందరే అసలర్థం తెలుసుకున్నారు, అందుకే అప్పుడప్పుడు నేను గోడకే చెబుతుంటాను, గోడలైనా నా గోడు వింటాయని. గొంతు ఆపరేషన్ చేయిద్దామంటే డాక్టర్ మీద నాకు నమ్మకం లేదు, మరెలా? ఈ గొంతు బాగవుతుందా? అవుతుందంటున్నారు, కానీ నాకు నమ్మకం కుదరడం లేదు. నా కలం రాకెట్లా దూసుకుపోతున్నది, ఎన్నో కాగితాలు పాడైనాయి. నా కలం రాకెట్లా దూసుకుపోతున్నప్పుడు ఎన్నో కాగితాలు పాడైపోయినాయి, కొన్నే ఈ లోకం ముఖం చూసినాయి, పురిట్లోనే సందు కొడితే పురవీధుల్లోకి వచ్చేది ఎప్పుడు? బతకనివాడు బారడి అన్నట్లుంది నా కథ. అందుకే నా భావాలు బజారు పాలు కాకుండా అతి జాగ్రత్తతో ఉంటున్నా. అవి బజారు పాలైతే, అవి బజారున పడితే నేను బజారులో కనిపించను. ఇంకేం చేయాలి మరి? నా గొంతు నేనే పిసుక్కున్నా, నా పాళీకి సిరా సరఫరా నేనే ఆపేశా. ఒక రచయిత, ఒక భావుకుడు తన గళం బలంతో జనజీవితంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి, తన కలం శక్తితోటి అక్షరాకృతినిచ్చినటువంటి కవితల రూపంలో, లేకుంటే కథల రూపంలో, వ్యాసాల రూపంలో జనంలోకి పోవాలనుకున్నటువంటి వ్యక్తి వేదన ఇది.
ఏమిటి వేదన అంటే వాళ్ళ నోరు నొక్కేశారు, వాళ్ళ ఆలోచనలు తొక్కేశారు, వాళ్లను మాట్లాడకుండా చేసేశారు. ఇదండి ఈ అత్యవసర పరిస్థితిలో జరిగినటువంటిది. కాబట్టి చేతులకు దెబ్బలు తాకిన వాళ్ళు, చేతులు వేళ్ళు విరిగినటువంటి వాళ్ళు, జైల్లో అనేక కష్టాలు పడ్డటువంటి వారు, ఒకరి ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నటువంటి వాతావరణం ఏర్పడినటువంటి సమయంలో దాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ తర్వాత స్వయం ఉపాధి పథకంలోకి అడుగుపెట్టి, అంటే ఆ పథకాన్ని తామే రచించుకొని పెద్దల సహకారంతో నిలబడ్డటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. కొందరి పేర్లు ప్రత్యేకంగా తీసుకొని అధ్యయనం చేసినటువంటి సందర్భంగా వాళ్లను మనము పరిశీలన చేస్తే వాళ్ళు ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది. అయితే ఎవరు కూడా మేము ఈ సంఘర్షణలో, లోక్ సంఘర్ష సమితి సంఘర్షణలో, ప్రజాస్వామ్య భారత పరిరక్షణలో అడుగుపెట్టి ఇన్నాళ్ల పాటు జైల్లో ఉన్నాము అనేటటువంటి నిర్వేదన చెందడం కానీ, వేదన పొందడం కానీ, ఈ కష్టాలు ఎందుకు పడితే అబ్బా అనుకోవడం కానీ ఎవరూ చేయలేదండి. ఒకవేళ అట్లాంటి కష్టాలు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్లను ఆదుకున్నటువంటి ధర్మాత్ములు ఉన్నారండి. వాళ్లకు చేతులెత్తి మొక్కాల్సిందే. ఎందుకొరకు అని అంటే వ్యక్తి ఎప్పుడూ కూడా నిర్వేదానికి గురి కావద్దు, వేదనలో పడొద్దు. అయ్యో జీవితం అంతమైపోయింది, నేను ఇంత ఎత్తు ఎదగాలనుకున్నటువంటి వాడిని ఈ ప్రజాస్వామ్య భారత నిర్మాణం కొరకు, ఈ అత్యయిక పరిస్థితిని తొలగించడం కొరకు నేను ఈ పని చేశాను అని వేదన చెందకుండా ఉండడం కొరకు వాళ్లను ఆదుకున్నటువంటి లోక సంఘర్ష సమితి ఆ తర్వాతి కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పెద్దలు ఉన్నారు. అంతేకాకుండా మనకు ఇచ్చిన స్ఫూర్తినిచ్చినటువంటి సంఘ పెద్దల యొక్క ప్రసంగాలు ఉన్నాయి. పూర్వం నుంచి మనకు అందించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మనం పూజనేశ్వరి గురూజీ మాటల్లో చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా ఒక కాలంలో ధర్మరక్షణ చేసినటువంటి కాషాయ వస్త్రధారుల కిందనే లెక్క అండి. అందుకే పరమ పూజనీయ గురూజీ ఏమంటారు అని అంటే, దురాక్రమణ శక్తుల ధాటికి ఈ దేశపు రాజదండం మట్టి గరిచినప్పుడల్లా ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది అంటారండి. కాబట్టి రాజులు అధికారంలో ఉండి విస్తారవాదులు, దురాక్రమణవాదులు దేశంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళను ఎదిరించే శక్తి లేక రాజదండాన్ని కింద పడేసి వాళ్లకు లొంగిపోతే అప్పుడు ప్రజానీకాన్ని ఎవరు చైతన్యవంతం చేశారు? ధర్మదండదారి. రాజదండం కింద పడిపోయిందండి. ఈ ధర్మదండదారి ఎవరంటే కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్య, సమర్థ రామదాసు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళండి. కాబట్టి అలాంటి వాళ్ళ స్థానంలోకి వీళ్లకు ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు తెల్లబట్టలు వేసుకున్న సన్యాసులే అనుకోవచ్చు. ఆ విధంగా ప్రేరణ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఆత్యయిక పరిస్థితి మళ్ళీ ఒకసారి దేశంలో రాకుండా చూసుకుందాం అనేటటువంటి ఒక భావజాలాన్ని సామాజిక జీవనంలో నిర్మాణం చేశారండి. దాంట్లో విజయాన్ని సాధించారు. ఇది నిజంగానే జన విజయం, లోక సంఘర్షణ విజయం, అంతర్గతంగా ఆత్మలాగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విజయం అండి. హరి ఓం తత్సత్. నమస్కారం.